అమ్మ బర్త్డే హ్యాపీ బర్త్డే. అయ్యో నిజంగా నేను నా బ్రేస్లెట్ ఇస్తావా? ఎవరి డబ్బులు ఎవరు గిఫ్ట్లు ఇచ్చుకుంటారు? నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అంశు రెడ్డి. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా వదిన బర్త్డే అనమాట. ఎవరి బర్త్డే రా? అమ్మ బర్త్డే. సో వీళ్ళమ్మ బర్త్డే అనమాట. సో ఇప్పుడు కేక్ కటింగ్ అదంతా అవుతుంది. సో లెట్స్ గో. నేను ఇప్పటివరకు విష్ కూడా చేయలేదు తెలుసా, లిటరల్లీ. నేను నైట్ తను వచ్చేసరికి నేను పడుకుండిపోయినా. తను లేచేలోపు నాకు ఈరోజు షూట్ ఉంటే షూట్కి వెళ్ళిపోయినా. చెప్పలే ఇప్పటివరకు? ఇంకా ఇప్పటివరకు చెప్పలే. చెప్పు, ఏమని చెప్పు? హ్యాపీ బర్త్డే అమ్మా అని చెప్పావా? ఏమిచ్చిందిరా మరి అమ్మ? చౌకీ ఇచ్చిందారా? అబద్ధాలు. అమ్మకి గిఫ్ట్ ఇద్దామా? నా రూమ్ లో టేబుల్ మీద ఉంది, తీసుకురాపు. పార్టీ ఏది? ఏంది? నేనే పార్టీ చేసుకునేటట్లేదు. పార్టీ కావాలి మాకు. సరేరా, 3 ఉంటే రాగలదా? నా గిఫ్ట్ ఏది? హ్యాపీ బర్త్డే. అయ్యో నిజంగా నేను నా బ్రేస్లెట్ ఇస్తావా? అందుకే అడిగి. నాకు బ్రేస్లెట్ ఎందుకు ఇస్తా? అది నాకు ఇచ్చేసినావు కదా. వాచ్ తెచ్చుకో. అది నాకు గిఫ్ట్ వచ్చింది, నేను నీకు ఇచ్చా. అంటే నీకు పెద్ద వాచెస్ ఇష్టం కదా. సో పెట్టుకో. షైనింగ్ కొడుతుంది కదా. నైస్. నిజంగా గిఫ్ట్ వచ్చిందే నాకు ఇచ్చిన. అంటే ఇప్పుడు మళ్ళా కొంటే మా డబ్బులు వేస్ట్ ఎందుకు అప్పు? ఇప్పుడు నీకు గిఫ్ట్ ఇచ్చిన ఫీల్ అవ్వదా? ఎందుకు అవుతారు? మన ఇంట్లోనే కదా, కావాలంటే అప్పుడు పెట్టుకుంటా. కానీ లూజ్ అవుతుంది, చేయించుకోవాలి. సో ఇప్పుడు పార్టీ ఇవి. ఇంకా గిఫ్ట్ లేదేమో అనుకొని ట్రెడిషనల్ డ్రెస్ పైన వెస్ట్రన్ వెస్ట్రన్ జాకెట్, ఇయర్ రింగ్స్ చూపి ఒకసారి. వావ్. ఇప్పుడు ఇక్కడ ఇట్లుంది కదా, బయటికి పోగానే ఆ జాకెట్ తీసేస్తుంది, ఇయర్ రింగ్స్ తీసేస్తుంది, ఇది షర్ట్ ఇక్కడికి జింపేస్తుంది. ఇట్లా సింపుల్గా చింపుతావు వెస్ట్రన్ కోసం. హ్యాపీ బర్త్డే అప్పు. దీనికోసం అప్పటి నుంచి. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఓ సారీ, మీ ఆయన ఇవ్వలేము అన్నయ్య. నువ్వు ఎవరి డబ్బులు ఎవరు గిఫ్ట్లు ఇచ్చుకుంటారు? తీసుకో. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? To you, happy birthday to you, happy birthday, happy birthday, happy birthday Appu. రోజు జయ జయలో చెట్టి పాపాయి. Happy birthday Appu.
ఆదిగాడు చెప్తాడు. గీడు చూడు కోతిగాడు ఫస్ట్ కట్ చేసుకొని తింటుడు. మీ అమ్మరా కట్ చేయాలి. నువ్వే ఫస్ట్ నోటి దాకా పోయింది. గుర్తొచ్చింది ఇద్దరి కొడుకులు ఉన్నారు చేతులు అని. చూసినావారా? ఆడికి పెట్టలేదండి. నువ్వెందుకు నాలుక తెలుసు? అమ్మలు ఉంటా రీల్స్ ఉంటాయి చూడు వినిపించేటప్పుడు అమ్మకి హ్యాపీ బర్త్డే చెప్పినానా? అప్పు హ్యాపీ బర్త్డే చెప్పమ్మకి. కూర్చోనా నువ్వు అమ్మ దగ్గర కూర్చో. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. యు, హ్యాపీ బర్త్డే టు యు. అరే ఫోటోస్ తీయడం మర్చిపోయినా. ఆర్య కూర్చో. అన్నయ్య దగ్గరికి రా. ఆర్య ఎందుకు స్టోరీ పెట్టుకోవడానికి? ఇక్కడ చూడండి. హ్యాపీ బర్త్డే. ఫోటోస్ తీయాలి. కడుపులో లేచి మాటలోకి సౌండ్ వచ్చినట్టు వస్తుంది. పెట్టింది నేను గుడుగుడు సౌండ్ వస్తుంది లోపల నుంచి. ఊపిరి సర్ప్రైజ్. సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. తాపర్సి గారు ఎంత యాక్ట్ చేసినా నీకు రాదు. నువ్వు ఎంత యాక్టింగ్ నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా సీరియల్ ఆఫర్ నీకేం రాదు. తీసినా కదా ఉంటుంది చూడు. నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా నేనే తగ్గించేది. నేను సాక్రిఫైస్ చేస్తే నీకు వచ్చింది తెలుసా? అది ఎట్లా? ఎవరు కొన్నారు, ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? నీ నాకు రాఖీకి ఇచ్చావు నీ కొడుకులకి. సెలెక్షన్ బాగుంది. మీ ఆయనే కదా కొన్నది. నేను సెలెక్ట్ చేయలేదు. అట్లా చెప్పాలి. ఆగు, ఇప్పుడు వాళ్ళ ఆఫీస్కి పోయి చెప్పుకుంటే ఆయన చెప్తుంది అదే. దాంట్లో ఉన్న ఒకే ఒక ప్లస్ క్వాలిటీ ఏంటంటే నీ సెలెక్షన్. అది ఒక్కటే నాకు ఇష్టం. నిన్ను నువ్వే పోగొడుకుంటావా అలా దీంట్లో కూడా? ఓహో ఆయన అబ్బా నీలో ఉన్న ప్లస్ ఒకటే కరెక్ట్ చూస్ చేసుకుంటాం. బాగుంది. ఇప్పుడు ఒరిజినల్ ప్రైస్ చెప్పు. ఇంకా అంతే 87,000. ఏహే కాదు, 87,000. నీకు 87 చెప్పింది, అన్నయ్యకు 1 lakh చెప్పింది. యాక్చువల్ ప్రైస్ ఎంత? చెప్పలేదు. 80. 80. ఇప్పుడు యాక్చువల్ ప్రైస్ చెప్పు. ఇప్పుడు యాక్చువల్ ప్రైస్ చెప్పు. చెప్పు. క్యాండిల్ పెట్టి కాలుతుంది అమ్ము. ముట్టి అన్న ఎంత? కేక్ ఎవరు కట్ చేశారు? ఆర్యనా అమ్మనా? చోకే లంచమ్మా ఇట్రా. ఆఫీస్కి వెళ్ళేది. అయ్యో కాదు, ఈరోజు ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నావు? పార్టీ బాబా, పార్టీ అది. ఈరోజు ఆఫీస్ పక్కా ప్రమోషన్ వచ్చింది. ప్లస్ గోల్డ్ గోల్డ్ కూడా కొన్నది కదా మమ్మీ. 1,00,000 పెట్టి 4 లక్షలు పెట్టి కొన్నారు మొన్ననే. అవన్నీ వస్తాను అమ్మ మమ్మీ ఐ స్వేర్ నేను ఆడిన అట్లా పెట్టి క్లబ్ పోను మమ్మీ. నేను అస్సలు పోను మమ్మీ. ఆయన కావాలని చెప్తున్నాడు. మమ్మీకి చెప్పలేదు అయితే? నాకు కూడా చెప్పిన వెళ్తున్నా అని. నేను వెళ్తలేను క్లబ్ కి. యాక్చువల్లీ ఆఫీస్ అని చెప్పి క్లబ్కి వెళ్తుంది
అన్నయ్య వాళ్ళ క్లబ్కి వెళ్ళి మమ్మీ కాదు మమ్మీ లేట్ యాక్టింగ్ మహానటి ఒరిజినల్ ఇంత సీన్ లేదు. ఆది అట్లా వదిలిపెట్టి నేను నీకు కూడా చేస్తాను. నేను మా ఆదికి ఫీవర్ ఉంది. నేను అట్లా సరే నీ బర్త్డే పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? నెక్స్ట్ సండే కదా? ఓకే నెక్స్ట్ సండే మాకు పార్టీ ఇస్తున్నప్పుడు. ఓకే డన్. నాకు బీబీకి మమ్మీకి అంతేరా కదా? అంతేరా మమ్మీకి అంతేరా. నీకు నచ్చలే కదా మమ్మీ? అప్పుదేమో నైట్ షిఫ్ట్ ఆఫీస్, ఈ సార్దేమో నైట్ షిఫ్ట్ డీజే. ఇద్దరు పిల్లలేమో మా మమ్మీకి డ్యూటీ. మా మమ్మీకి డ్యూటీ. సారీ. యాక్చువల్ గా మండే ట్యూస్డే వినయ్ చూసుకోవాలి, సాటర్డే సండే నేను చూసుకోవాలి. కానీ ఆయన సాటర్డే సండే అది మండే ట్యూస్డేనే ఉరుకుతున్నాడు బయటికి అంటే. లాస్ట్ మండే ట్యూస్డే నేనే చూసుకున్నా కదా. ఏడమా ఎడుకో పోయినావు, 2 రోజులు పోయినావు ఎడుకో. పోయినావు కటింగ్ పోలే. థర్స్డే ఫ్రైడే మమ్మీ చూసుకోవాలి. అయితే సాటర్డే సండే నేను చూసుకుంటున్నావు. ఎందుకు ఈ మధ్యాహ్నం ఎందుకు ఈయన పెట్టిపోతానా? సో నాకు ఒకసారి అంటే మనందరికి కలిపి నాకు ఒకసారి, మా అందరికి కలిపి మమ్మీకి ఒకసారి, మా అందరికి కలిపి అన్నయ్యకి ఒకసారి, అట్లా మా అందరికి కలిపి నాకు ఒకసారి. ఓకే డీల్. నా ఒక్కదానికి ఒకసారి ఇవ్వండి. మా అందరికి కలిపి 6కి ఒకసారి 5 సార్లు పార్టీ కావాలి మాకు. సరే నీకు ఒక్కదానికి మేమందరం కలిసి ఇస్తాం. మేము అందరం కలిసి అందరూ ఇచ్చారు. ఓకే ఓకే. సో ఇది గైస్ ఈరోజు మా అప్పు బర్త్డే, వదిన బర్త్డే. హ్యాపీ బర్త్డే అప్పు. చలో బాయ్ గైస్. నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.